సమర్చ క్రియతే తస్య యమనేన సచ్చ అనేసి ఇదో శ్లోకం ఇది భగవద్గీతలో సారీ 11వ శ్లోకం ఇది. దీనికి అర్థం ఏంటంటే భగవద్గీతను ఏ కొద్దిగా అయినా అధ్యయనం చేసినను గంగా నది జలంలోని ఒక బిందువైనా తాగినా ఒకసారి ఆయనను అంటే ఒకసారి అయినా కూడా మనసారా మన భగవంతుడిని పూజిస్తే చాలు, అలాంటి వాడికి ఎవరి వలన ఏ మాత్రం భయం ఉండదు అనేసి ఈ శ్లోకం యొక్క అర్థం. ఇది మన భుజగంధ శ్లోకంలో చెప్తాం. అయితే ఇప్పుడు మన సార్ గురించి భగవంతుడు ద్వాపరయుగంలో పూర్ణావతారంగా శ్రీకృష్ణ పరమాత్మ అయి ఈ అవని పైన నడయాడి చిన్ననాటి నుండి దుష్ట శిక్షణే చేస్తూ ధర్మ సంస్థాపనే లక్ష్యంగా మసులుకున్నారు. అంతేకాక ఆయన ఒక జగద్గురు అయి అద్భుతమైన చతుర్వేదాలు మరియు ఉపనిషత్ సారాన్ని అర్జునుని ఉపాధిగా తీసుకొని భగవద్గీత అనే పేరుతో మనకు అరటికొండు వచ్చిపెట్టినట్లుగా అందించారు. ఈ ఆయుగంలో ఈ భగవద్గీత ఎందరికీ అందుబాటులో ఉండిందో, ఎంతమంది లబ్ధి పొందారో తెలియదు మనకు. ఈ యుగంలో మనకు ఆ భగవద్గీత మరొక జగద్గురు అయిన శ్రీ శంకరాచార్యుల వల్ల, ఇంకా అనేక ఆధ్యాత్మిక సాధు సత్పురుషుల వల్ల, ఇంకా ఇతర గురువుల వల్ల అందుబాటులోకి వచ్చింది. ఇది మన పూర్వజన్మ సుకృతం. భగవద్గీతను ఆదర్శంగా తీసుకొని తమ జీవన శైలిని మార్చుకున్న వాళ్ళు ఉన్నారు. ఈ గ్రంథం ప్రపంచ ప్రసిద్ధి చెందినది. అటువంటి గ్రంథం చేతిలోకి తీసుకోవడం, కొన్ని అధ్యాయాలు అయినా చదవగలగడం, కొన్ని శ్లోకాలకు అర్థాలు తెలుసుకోగలగడం, కొంత అయినా మన జీవన శైలి మార్చుకునే ప్రయత్నం చేయడం ఏ రోజు మనం చేసుకునే పుణ్యం. మన ప్రతిపాటి సుబ్బారావు మాస్టరు ఒకప్పుడు జీతం తీసుకుని టీచర్గా ఉండేవారు. వారు పదవి విరమణ తర్వాత మళ్ళీ మా కొరికే అన్నట్లు మళ్ళీ టీచర్ అవతారం ఎత్తారు. చేతిలో బెత్తం లేకపోయినా, జీతం లేకపోయినా ఆయన టీచర్గా కొనసాగుతున్నారు మా కోసం. ఆయనలో ఉన్న క్రమశిక్షణ మాకు కొంత అబ్బింది. అందుకే మేము టెన్షన్గా ఉదయం 10:30కి స్కూల్కి పిల్లలు వచ్చిన మాదిరిగా వచ్చి ఒక 2 గంటలు కూర్చొని మాస్టర్ చెప్పే భగవద్గీత శ్లోకాలు వెళ్ళవేస్తూ ఆయన ప్రసంగాలు వింటూ మమ్మల్ని మా కుటుంబాన్ని మర్చిపోతాం. భగవద్గీతపై భాష్యాన్ని ఎవరి శైలిలో వాళ్ళు చెబుతారు. అలాగే సుబ్బారావు మాస్టర్ గారు కూడా పూర్తి ఏకాగ్రతతో మాకు వివరిస్తూ తన జీవన శైలి ఎలా మార్చుకుంటారో వివరిస్తూ మమ్మల్ని కూడా మార్చుకోమని ఉద్బోధిస్తూ ఉంటారు. అంటే మాకు వీలవుతుంది అని చేసి చూపిస్తున్నారు. ప్రాపంచిక విషయాల పట్ల వీలైనంత వరకు వైరాగ్య భావం అలవర్చుకోవాలి. నేను నాది అనే స్వార్థభావాన్ని విడనాడాలి. అపేక్ష లేకుండా కర్మలు చేయాలి. ఇలాంటి అంశాలపైన ఆయనకు స్పష్టమైన అవగాహన ఉంది. ఊరికే చెప్పడం కాదు, చేసి చూపించాలి అంటారు. ఈ మాస్టర్లు అలా చేసి చూపిస్తున్నారు. ఈరోజు గురు పౌర్ణిమ, గురు పౌర్ణిమ. శివుడు, కృష్ణుడు, వ్యాసుడు, ఇంకా ఆదిశంకరాచార్యుడు అందరూ జగద్గురువులే. గురు పరంపరగా చాలా పెద్దది. ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఎంతమంది గురువులు, అందరిలోకి జ్ఞానాన్ని అందించే గురువే శ్రేష్టమైన వారు. భగవద్గీత కన్నా శ్రేష్టమైన గ్రంథం ఏమి ఉంది? భగవద్గీతలో బోధించిన జ్ఞానం కన్నా ఉత్తమ జ్ఞానం ఏముంది? ఆ గీతాచార్యుని కన్నా గొప్ప ఆచార్యుడు ఎవరు? అటువంటి గ్రంథంలోని సారాన్ని మాకు అందిస్తున్న శ్రీ భక్తిపాటి సుబ్బారావు మాస్టర్ గారికి ఈ గురు పూర్ణిమ సందర్భంగా వినయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.